హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేములవారి వంటిల్లు. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి కొర్రలు, పెసరపప్పు, పాలకూరతో కిచిడి అయితే చేస్తున్నానండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. షుగర్ పేషెంట్లైనా, నార్మల్గా రైస్ అవాయిడ్ చేద్దాం అనుకునే వాళ్ళు కానీ, తగ్గించి కొంచెం ఒక పూట తిని ఒక పూట మానేద్దాం అనుకుని కొంతమంది తినలేక మానేయలేక ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. అటువంటి వాళ్ళు ఇట్లా చేసుకొని తింటే, కొద్దిగా తింటేనే అసలు మన కడుపు అయితే ఫుల్ అయిపోతుందండి. ఇది టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ. ఇప్పుడు నేను దీన్ని ఎలా చేయాలో ఇంక వీడియోలోకి అయితే లేట్ చేయకుండా వెళ్ళిపోదాము. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇంకా రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసి చూసారు కదా, కొర్రలతో కిచిడి అండి. ఈ కొర్రలు పాలకూరతో కిచిడి అయితే చేస్తున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇవి ముందు మనం ఒక హాఫ్ గ్లాస్ అయితే కొర్రలు తీసుకుంటున్నానండి, హాఫ్ కప్పు. దేంతో కొర్రలు తీసుకున్నాము దాంతోనే అదే కొలతలో పెసలు, పచ్చ పెసలు, పెసలతో పాటు పెసరపప్పు కూడా ఇవి మూడు ఒక గంట అయితే నానబెట్టుకోవాలండి. ఒక గంట సేపు నానబెట్టుకొని కుక్కర్లో వేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. మెత్తగా కుక్కర్లో వేసి శుభ్రంగా కడిగి గంట నానబెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో ఉడకబెట్టుకోవాలి. నెక్స్ట్ పాలకూర తీసుకోవాలి. ఈ పాలకూర ఒక 2 కట్టలంత ఉంటుందండి పాలకూర. ఈ పాలకూర కూడా నీట్గా వాష్ చేసి దీన్ని కొంచెం వేడి నీళ్ళలో వేసి 2 నిమిషాలు ఉంచితే అది మొత్తం మెత్తగా ఉడికిపోద్దండి. అప్పుడు నీళ్లు వంచేసి దీన్ని మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇంకా దీనికి కావాల్సిన మిగతా పదార్థాలు: ఉల్లిపాయ, 2 టమాటాలు, 2 పచ్చిమిర్చి. ఇందులో కారం అయితే అసలు వేయమండి. ఈ కిచిడీలో ఓన్లీ పచ్చిమిర్చి కారమే, ఎండు కారం అయితే వేయం. కొద్దిగా పసుపు, సాల్టు, గరం మసాలా, ఆవాలు, జీలకర్ర, ఆయిల్, తాలింపుకు సరిపడా ఆయిల్ అండి. మీకు లాస్ట్లో ఇష్టమైతే నిమ్మరసం పిండుకోవచ్చు, లేకపోతే లేదు. ఇవండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇది టేస్టీ అండ్ హెల్దీ ఫుడ్. డైట్ చేసే వాళ్ళకైనా ఎవరికైనా సరే, షుగర్ పేషెంట్లైనా కూడా హ్యాపీగా అయితే తినేయచ్చు. ఇప్పుడు నేను ఫస్ట్ ఇవి ఉడకబెట్టుకొని తర్వాత దీనిని పేస్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఓకే అండి, మన ఇంగ్రీడియంట్స్ అయితే అన్నీ రెడీ అయిపోయాయి. ఇది టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను, ఉల్లిపాయలు కట్ చేశాను, పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. పాలకూర కొంచెం వేడి నీళ్ళలో వేసి ఒక 2 నిమిషాలు అట్లా ఉంచి మిక్సీ బట్టి పేస్ట్ తయారు చేసి పెట్టేసుకున్నాను. ఇది కొర్రలు, పెసలు ఇందాక చూపించాను కదండి, పెసరపప్పు, అవి 3 కలిపి 3 విజిల్స్ వచ్చే వరకు రుబ్బి కుక్కర్లో ఉడకబెట్టుకొని దీన్ని మెత్తగా మెదిపి పక్కన పెట్టేశాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక మాట ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ ఈరోజే ఫస్ట్ టైం అయితే నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. స్టవ్ వెలిగించి పాన్ అయితే పెట్టేసుకుందామండి. ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర, కొద్దిగా ఆవాలు, జీలకర్ర కొంచెం చిటపట్లాడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకున్నాము. ఉల్లిపాయలు, కిచిడీకి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు. ఇది చాలా అంటే చాలా హెల్దీ ఫ్రెండ్స్, చాలా హెల్దీ ఫుడ్. ఈ కొర్రలు అనేవి మిల్లెట్స్ మన ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఇప్పుడు ఈ జనరేషన్లో చాలామంది అయితే వాడుతున్నారు.
కాబట్టి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసుకొని తినండి. ఇది మనం తింటే దీనిలో నేను గమనించింది ఏంటంటే, ఇప్పుడు మనం అన్నం రెండు కప్పులు రైస్ తిన్నాం అనుకోండి, ఇది ఒక కప్పు తింటేనే మన పొట్ట అయితే మాత్రం చక్కగా నిండిపోద్దండి. మళ్ళీ త్వరగా ఆకలి కూడా అనిపించదు. వైట్ రైస్ కన్నా ఒక పూట ఇట్లా చేసుకొని, లేదంటే వారంలో 2-3 సార్లు అయినా సరే అలా చేసుకొని తింటే మాత్రం ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి. ఇది పెద్ద కష్టమైన ప్రాసెస్ ఏం కాదు, ఈజీగానే చేసుకోవచ్చు. రైస్ అవాయిడ్ చేయాలి అనుకున్న వాళ్ళు, కొంచెం తగ్గించుకొని తిందాం ఒక పూట అని అనుకునే వాళ్ళు ఇలా అయితే ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో జస్ట్ కొంచెమే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. అది మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. జస్ట్ కొంచెం ఫ్లేవర్ కోసం, అందుకే నేను ఇది ముందైతే చెప్పలేదు. మీకు కావాలని చెప్తే వేసుకోండి, లేదంటే లేదు. ఉల్లిపాయలు అయితే వేగేయండి. ఇప్పుడు టమాటాలు వేసుకున్నాము. ఇది తయారు చేసుకోవడానికి కూడా మొత్తం కలిపిన 10 నిమిషాల్లో అయితే అయిపోద్దండి. మనం ఇది ఉడకబెట్టుకోవడం ఒకటే లేటు. అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే 10 నిమిషాల్లో మనం రెసిపీ తయారు చేసేసుకోవచ్చు. ఈ వెజిటబుల్స్ కూడా అన్నీ హాఫ్ బాయిల్డ్ అయితే సరిపోద్దండి. ఫుల్గా ఏమీ మొత్తం ఎర్రగా అయితే వేగాల్సిన పని లేదు. ఇది మళ్ళీ మనం కొద్దిసేపు వేయించుకున్న తర్వాత మళ్ళీ మనకు రైస్తో కలిపి ఉడుకుతుంది, ఆ కిచిడీలో ఉడుకుతుంది కాబట్టి ఒకసారి అయితే రెడ్గా బాగా ఎర్రగా అయితే వేసుకునే పని లేదు. ఈ స్టేజ్ వరకు వేగితే చాలు. ఆల్మోస్ట్ 60% అయితే కుక్ అయింది టమాటో కూడా. ఇప్పుడు పాలకూర పేస్ట్ అయితే వేసుకున్నానండి. పాలకూర పేస్ట్ అయితే వేస్తున్నానండి. ఇది ఒక 2 నిమిషాలు. ఆల్రెడీ మనం దీన్ని వేడి నీళ్ళలో వేసాం కాబట్టి పచ్చివాసన అయితే అసలు రాదు. కాకపోతే కొంచెం ఒక 2 నిమిషాలు అయితే ఈ మసాలాలు, ఉప్పు, కారం అన్నీ పట్టేలాగా, ఇంకా మనం ఇందులో ఎండుకారం అయితే అసలు యూజ్ చేయమండి, కేవలం పచ్చిమిర్చితోనే. పాలకూర కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని అయితే ఇందులో వేసేసుకున్నాము. స్టవ్ ఫ్లేమ్ కొంచెం తగ్గించి ఇది మొత్తం దీనికి కలిసేలాగా ఇదంతా ఈ పాలకూరలో కలిపి ఈ మసాలా మనం వేసిన ఉప్పులు, కారాలు అన్నీ దీనికి పట్టేలాగా సన్న మంట మీద అయితే ఒక 5 నిమిషాలు అయితే దీన్ని కుక్ చేసుకోవాలండి. 5 నిమిషాల తర్వాత చూద్దాము. ఓకే అండి, మన కిచిడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలా వేసుకొని 2 నిమిషాల నుంచి స్టవ్ బంద్ చేసుకోవడమే. నేను దీన్ని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుంటాను.